మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. 108 వాహనం అంటేనే మన ప్రాణాలు కాపాడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్న వారిని కూడా డాక్టర్ వరకు సురక్షితంగా తీర్చుకొని ఈలోపు కూడా ఏదైతే రోగి పేషెంట్ ఉన్నాడో తనకు కూడా ప్రథమ చికిత్స అందించు తన ప్రాణాలు కాపాడాలని చెప్పి ముఖ్య ఉద్దేశం 108 ఉద్యోగులు ఉంటుంది. పైలట్ కూడా తన ప్రాణాలను అంటే సంబంధించిన క్షతగాత్రుని ప్రాణాలు కాపాడాలనే ఒక ఆతుత దాంట్లో ఉన్నటువంటి ఒక ఈఎంటీ వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఒక దేవుని లెక్క వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ తరలించేంత వరకు వాళ్ళ బాధ్యత ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంతోషం ఏ విధంగా ఉంటుంది, బాధలు ఎలా ఉంటాయి, ఒకసారి 108 ఉద్యోగులు పైలట్ వాళ్ళు అంత మంది ఉన్నారు, వాళ్ళు అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఏం పేరు అండి? పేరు వీరన్న. పైలట్ వీరన్న గారు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇట్లా? నేను 8 years నుంచి చేస్తున్నాను. 8 నుంచి చేస్తున్నారు. ఈ 8 సంవత్సరాల పీరియడ్లో 108 తోలుతున్నారు, మీరు పైలట్గా ఉన్నారు కదా, ఎంతమంది ప్రాణాలు మీరు కాపాడగలరు? మీరు ఇంతవరకు చాలా మంది ప్రాణాలు కాపాడాము. మనం కేసులో ఎమర్జెన్సీ కేసులు రాగానే మనం ఎక్కడి నుంచైనా యాక్సిడెంట్ కేసు అయినా కానీ, ప్రెగ్నెన్సీ కేసు కానీ, ఇంకా వేరే పాయిజన్ కేసులు కానీ, స్నేక్ బైట్ కానీ, తేలు కుట్టిన, పాము కరిచిన ఈ కేసులు అటువంటి వాటికి కూడా రెస్పాండ్ 30 seconds బండి కేసు వచ్చిన 30 seconds బండి మూవ్ చేసుకొని వెళ్ళి ప్రమాద స్థలానికి వెళ్ళి ప్రమాదితులని దగ్గరికి గోల్డెన్ అవర్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్ రీచ్ చేయడం కానీ అక్కడ తీసుకెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడడం జరుగుతుంది. మీకు పైనుంచి ఎక్కడి నుంచి మీకు ఫోన్ వస్తుంది అంటే ఒక ఏరియాలో ఒక అబ్బాయి అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తొందరగా వెళ్ళండి, మీకు ఎక్కడి నుంచి మీకు ఫోన్ వస్తుంది? ఫస్ట్ ప్రమాదం జరగగానే వాళ్ళు కాల్ సెంటర్ ఫస్ట్ 108 కాల్ చేయగానే అది హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్తుంది. ఆ నుంచి విత్ సెకండ్లలో మాకు 108 జీపీఎస్ ప్రకారంగా అక్కడ లొకేషన్లో ఏ వెహికల్ దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటే ఆ వెహికల్కు కాల్ ఆటో అసైన్ చేయడం జరుగుతుంది. అసైన్ చేయగానే 30 seconds బండి మూవ్ చేయడం జరుగుతుంది. తీసుకొని వెళ్ళి మనం ప్రమాద స్థలానికి వెళ్ళి అంత వెంబడి రీచ్ చేసుకొని పేషెంట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసుకొని స్థానిక ఈఎంటీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి ఆ నుంచి సురక్షితంగా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. వీరన్న, మీరు మారుమూల ప్రాంతాల్లో పోయినప్పుడు క్షతగాతుడు రోడ్డు మీద పడినప్పుడు మీరు చూడగానే మీకు ఏమనిపిస్తుంది? అసలు చూడగానే బాధ అనిపిస్తుంది. కాకపోతే మనం అక్కడ జరిగే దాన్ని బట్టి మనం ఆలోచించకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని ఏమైనా యాక్సిడెంట్ కాగానే రక్తం కారిపోతున్నప్పుడు మనం ఈఎంటీ గారు బండిలో ఉన్న వెహికల్లో ఉన్న ఈఎంటీ తక్షణమే తీసుకొని బ్యాండేడ్ కానీ గాజు రోల్స్ కానీ తీసుకొని వచ్చేసి కట్లు కట్టేసి బ్లడ్ లాస్ కాకుండా చూడడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు పైలట్ ఉంటారు, అతన్ని ఎంత త్వరగా డాక్టర్ని తీసుకెళ్ళాలని అన్న కుతూహలం, ఒక తప్పన ఏ విధంగా ఉంటుంది? అసలు మీకు మనిషి కాపాడాలని ఒక ఫస్ట్ మనిషి ప్రాణం నుంచి కాపాడాలనే ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉండి బండిని మనం తక్షణం ఎక్కించుకొని బండిని మూవ్ చేయడం జరుగుతుంది. స్పీడ్గా వెళ్ళడం, ఆ నుంచి స్పీడ్గా వెళ్ళి మనం హాస్పిటల్ రీచ్ చేసి హాస్పిటల్లో చూపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో నీకు బాధ అనిపించిన సంఘటనలు ఉన్నాయి ఏమన్నా? మనం ఇక బాధలు అనిపిస్తాయి, కాకపోతే మనం ఇక చేసే పని అదే అదే కాబట్టి మనకి ఇక కామన్ అయిపోతుంది. బాధలు అనిపిస్తాయి కొన్ని సందర్భాలు. మీరు చూస్తుంటారు కదా ఫిల్మ్, మీరు ఎప్పుడు చిన్న పిల్లలు కానీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా పాయిజన్ కానీ, స్నేక్ బైట్ కానీ, తర్వాత మహిళల డెలివరీ కానీ, ఇలాంటప్పుడు అది అంటే ఆ అమ్మాయి కండిషన్ ఏ విధంగా ఉందని బట్టి మీకు అనిపిస్తే తొందరగా వెళ్ళాలని చెప్పేసి బాధ అనిపించి తొందరగా వెళ్తాం తీసుకొని. సామాన్యంత వరకు వెహికల్లోనే వస్తుంటే మధ్య ఆంధీ వేలో కూడా చాలా డెలివరీలు కూడా చేయడం జరిగింది. ఒక్కొక్కసారి కొన్ని టైంలలో బ్యాడ్ అవర్స్లో కూడా పేషెంట్ కూడా చనిపోవడం జరుగుతుంది. అసలు బాధ అనిపిస్తుంది. మేము అంతా చేసినా కూడా మనకు ఇంతవరకు పేషెంట్ కాపాడలేకపోయినా కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది. మీకు ఇంటికాడ నుంచి కూడా అప్పుడప్పుడు మీకు ఫోన్లు వస్తుంటాయి, ఇంటి సమస్యల గురించి కూడా. ఇవన్నీ పక్కన పెట్టి కూడా ఒక మనిషిని ప్రాణాలు కాపాడడానికి పోయినప్పుడు మీకున్న ఉన్న మనసు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు కలిసి వేస్తుంది? మీకు బాధ అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఏం జరిగినా కూడా మనం పోలేని పరిస్థితి ఉంటుంది దీంట్లో పనిచేసినప్పుడు. అయినా మేము ఉత్తికి కట్టుబడి మనం డ్యూటీలో సక్రమంగా డ్యూటీలు చేసుకుంటాం. ఒక్కోసారి తినే టైం ఉండకుండా కూడా తినేటప్పుడు కూడా కేసు వస్తే కూడా ఏమంటే 30 seconds మూవ్ చేసుకొని వెళ్ళిపోయి అన్నం చేయగడుకొని 30 seconds మూవ్ అయిపోయి కూడా వచ్చి కేసు అడ్మిట్ చేసి వచ్చినాక తిన్న రోజులు. ఎక్కువగా మీరు బాధపడగానే సంతోషపడే సందర్భాలు ఏముంటాయి? కేసు చేసినాం కదా, కేసు చేసినాం, ఇద్దరం ప్రాణాలతో కాపాడాము. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ కేసు చేసాము. ఒకటి అతను చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు రైల్వే పోలీసులు ఫోన్ చేయడం జరిగింది. తక్షణం పోయినాం, స్పందించిన బ్లడ్ లాస్ కాకుండా కట్లు కట్టేసి తీసుకొచ్చి అతను ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా వాళ్ళు పేషెంట్లు కూడా ఫోన్ చేసి మీరు 108 రావడం వల్ల మేము బతికినాం, మా ఆవిడ బతికిండు అని చాలా చెప్పినప్పుడు అసలు టైంలో మాకు మీరు ప్రాణాలు అంటే కాపాడిన వాళ్ళు మధ్య మీకు ఎప్పుడు మళ్ళీ మార్గం మధ్య కలిసి మీ వల్లనే మా ప్రాణాలు దక్కినాయి అంటే ఏ విధంగా మీ ఫీలింగ్? అప్పుడు సంతోషం అనిపిస్తుంది. మా 108 వల్ల ఇంత మేలు జరిగిందని మాకు కూడా సంతోషం అనిపిస్తుంది.
మా వల్లనే ఒక ప్రాణం ఉన్నది అని అనిపిస్తుంది. అర్ధరాత్రి అపరాత్రుడు మీరు పోతుంటారు, అలాంటప్పుడు మీరు పైలట్ ఈఎంటీ ఇద్దరు ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇద్దరు కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది? డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కువ మేము ఉండేది ఒక రోజు ఫ్యామిలీ దగ్గర ఉంటాం, ఒక రోజు ఇద్దరం కలిసి ఉంటాం. ఈఎంటీ పైలట్ కానీ ఎప్పుడు కూడా మాకు ఎటువంటి ఉద్దేశాలు ఉండవు. ఇద్దరం కలిసికట్టుగా పని చేసుకుంటాం. ఏది ఉన్నా ఇద్దరం పాలు పంచుకుంటాం. ఏది ఉన్నా అతనికి నేను హెల్ప్ చేస్తాను, నాకు అతను హెల్ప్ చేస్తాను. అంటే ఒక 188 ఒక ప్రమాద స్థలం పోయినప్పుడు కూడా ఒక ఈఎంటీ ఒక పైలట్ మీద కంపల్సరీ ఉంటారు. పైలట్ ఏ విధంగా ఉంటుందో అట్ ద సేమ్ టైం ఈఎంటీ కూడా బాధ్యత అంతే ఉంది. ఎందుకంటే అక్కడ రోగి దగ్గర పోయి క్షతగాత్రుడు ప్రాణ పరిస్థితి తనకి పొజిషన్ చూసి కూడా తను వెంబడే సంబంధించినటువంటి వైద్య సేవలు కూడా అందించి వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఈఎంటీ ఉన్నాడు, అడిగి వస్తుంది ప్రతి యుద్ధం అని. మీరు చెప్పండి, ఎట్లుంటుంది పరిస్థితి అక్కడ? ఫస్ట్ పోయి అక్కడ వెహికల్ అక్కడ పోయినప్పుడు సీన్ దగ్గర పోయి చూస్తాం ప్రజెంట్ పేషెంట్ ఎలా ఉన్నాడు, స్పృహలో ఉన్నాడా, స్పృహలో లేడా, రక్తమైనా కారుతుందా, ఏమైనా శ్వాస ఎక్కువ తీసుకుంటాడా తక్కువ తీసుకుంటాడా అని ఫస్ట్ పోయి మనం చూసిన తర్వాత దానికి ఏ సంబంధించిన ఏ వస్తువు మన దగ్గర ఉంటుంది అది తీసుకుపోయి ఒకవేళ రక్తం బాగా కట్టడం కట్లు కట్టి రక్తం ఫస్ట్ కంట్రోల్ చేస్తాం. ఎడ్మిషన్ జరిగింది అనుకో దానికి ఒక కాలర్ కాలర్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టించుకుని దానికి ఇమ్యూలైజ్ చేసుకుంటూ రక్తం పోకుండా కాపాడుకుంటూ అంబులెన్స్ షిఫ్ట్ చేసుకుని ఆక్సిజన్ ఒకవేళ ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటా అంత కష్టం మొత్తం ప్రాథమిక వైద్యం చేస్తాం లోపల తెలిసిపోద్ది మనకు పేషెంట్ ఎలా కండిషన్లో ఉన్నాడు అనేది తెలిసిపోయిన తర్వాత అంబులెన్స్ ఎక్కించుకుని దానికి సంబంధించిన ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఇంకా ఇంజక్షన్ ఏమైనా కావాలంటే దానికి పెయిన్ కిల్లర్ అన్నీ ఉంటాయి, అన్నీ తీసుకోండి. మీరు పోయినప్పుడు కూడా ఆ పొజిషన్ కూడా చిన్నపిల్లలు మహిళలు డెలివరీకి ఉంటారు, కొన్ని బాగా దెబ్బలు దాకి తలకాయలు బలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనుకో, అందులో అందరికి చూసిన తర్వాత ఫస్ట్ ఎవరు సీరియస్ కండిషన్లో ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తీసుకుంటాం, తర్వాత రెండో వ్యక్తిని తీసుకుంటాం. ఒకవేళ మన ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ, మన ఒక సీరియస్ ఉంటే మన ఒకరి వల్ల కాదు, కాకపోతే ఇంకో అంబులెన్స్ పిలిపిస్తాం అక్కడికి, మళ్ళీ వాళ్ళని తీసుకుని ఇలా షిఫ్ట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి చాలా మంది కూడా అక్కడ ఒక డిస్టర్బెన్స్ కానీ మొత్తం గొడవలు కానీ జరుగుతున్న నేపథ్యంలో మీ మనోధర ఏ విధంగా ఉంటుంది? గొడవలు జరుగుతున్నప్పుడు ఒకవేళ ఒక పల్టీ కొట్టింది అనుకో, ఒక వ్యాను పల్టీ కొడితే ఆ వెహికల్లో బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ వెహికల్. అలాంటప్పుడు కూడా మనకు కొద్దిగా జాగ్రత్త ఉండాలి అక్కడ, ఎందుకంటే అక్కడ సీన్ సేఫ్టీ మనకి ఇచ్చిన తర్వాతనే మాత్రమే మనం పేషెంట్ని తీసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కరు లారీలు ఇరుక్కుంటారు పేషెంట్ లోపలనే, అది రాదు, దానికి కోయాల్సి వస్తుంది. అప్పుడు ఒకవేళ మంచి సీన్ సేఫ్టీ మంచిగా ఉంటే మనం పైకి కూడా మనం బాటిల్ ఇట్లా పెట్టి రక్తం కట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఈ మధ్య కాలం పాము బయటలు కానీ పిల్లలు కానీ వాళ్ళ ప్రాణాలు ఇక మరికంత పోతాయి అన్నప్పుడు పైలట్కి మీకు ఉన్న కోటేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు అన్న చాలా కండిషన్ సీరియస్ ఉంది, మనం సాధ్యమైనంత వరకు తొందరకి వెళ్ళి హాస్పిటల్ పోయి మనం వాళ్ళకి అడ్మిట్ చేస్తే కొద్దిగా అక్కడ మన దగ్గర లేనిది కూడా అక్కడ హాస్పిటల్ కూడా కొద్దిగా ఎక్కువ డోసు వాళ్ళకి ఇంకా మాకన్నా తెలిసిన ఇంకా పెద్ద డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ కాపాడుకునే స్థితిలో ఉంటారు అన్నట్టుగా. ఇలా జరిగినప్పుడు సిచ్యువేషన్ స్పాట్ మీద మీరు పోతారు కదా, అలాంటప్పుడు అక్కడ ఇక అతన్ని చేస్తే డాక్టర్ దగ్గర చేస్తే ప్రాణం దక్కుతుంది అన్నప్పుడు మీ కోఆర్డినేషన్ ద్వారా ఏ డాక్టర్ మీరు సంప్రదిస్తారు? దగ్గర చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు ఇట్లా ఈఆర్సీ మా డాక్టర్ ఉంటారు, ఈఆర్సీ డాక్టర్ ఉంటారు, మేము తెలుసుకుని ఆ సారి ఇంజక్షన్ అంటే మేము ఫస్ట్ క్షతగాత్రులని తెలుసుకుంటాం అన్నట్టు. ఈ సిచ్యువేషన్లోనే మా డాక్టర్ పైన సార్ ఉంటాడు ఈఆర్సీపీ అని, ఆ సార్కి ఫోన్ చేస్తే ఈ సిచ్యువేషన్ ఎలా అని చెప్తే ఆ ఇంజక్షన్ చెప్తారు మాకు, ఆ ఇంజక్షన్ ద్వారా మేము ట్రీట్మెంట్ చేస్తాం. దానివల్ల కొద్దిగా రిక్వైర్ అవుతారు, దాన్ని బట్టి హాస్పిటల్లో ఇంకా కొద్దిగా రిక్వైర్ అవుతారు. ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు కొంచెం సంతోషపడే సందర్భం ఉంటాయి ఎప్పుడన్నా? సంతోషపడాలంటే ఇప్పుడు ఇలాంటిది ఇప్పుడు ఒక మంచి మన వల్ల అంబులెన్స్ వల్ల ఈయన బతికిండు అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే అప్పుడు సంతోషపడతాం. చాలా అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు? చాలా సార్లు దండం పెడతా ఉంటారు, కాళ్ళ పెడతా ఉంటారు. మీ వల్ల ఇప్పుడు నేను డెలివరీ చేసిన చాలా మంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి మోగుతా ఉంటారు అన్నట్టు కలిసినప్పుడు. ఎప్పుడైనా మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అప్రిషియేట్ చేస్తారండి, చాలా విధాలుగా గొప్పగా మమ్మల్ని భావిస్తారు. మా వెహికల్ని చాలా గౌరవం ఇచ్చేటట్టు కూడా చాలా మంది గౌరవం ఇస్తారు మాకు కూడా. అంటే ఒక మన సందర్భం చూస్తుంటాం 188 వస్తుంటే మొత్తం అంబులెన్స్ పక్కన జరపండి అని చెప్పేసి వెహికల్స్ కూడా జరపండి అని చెప్పేసి, అప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు దారిస్తారు కదా మాకు కూడా మా సాయం చేసినట్టుగా ఉండేసి మాకు కూడా ఇతర ప్రాణాలు కాపాడని వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ గా సాయం చేసినట్టు అనిపిస్తుంది. బాధపడే సందర్భాలు ఉంటాయి ఎప్పుడన్నా? బాధ అంటే కొన్ని మనం చేసినప్పటికి కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో బాధపడాల్సి వస్తుంది, కానీ తప్పదన్నప్పుడు మా కార్యాచరణ మేము చేసుకోవాల్సి వస్తుంది కూడా. ఎప్పుడన్నా బాధపడే అయ్యో ఎందుకు ఇది జరిగిందని ఎప్పుడన్నా అనిపించింది? అనిపిస్తుంది కంపల్సరీ, మానవాళిగా కంపల్సరీ మేము కూడా బాధపడతాం. మా డ్యూటీ అనుసారంగా మేము చేసుకుంటూ ఉంటాం. మీరు చెప్పండి, 188 ఉద్యోగులు మా విధులు అసలు వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించాలి, వాళ్ళకున్న సమస్యలు ఇట్లా ఏమైనా ఉంటాయా? సమస్యలు అంటే మాకు ఏమైనా సమస్యలు అంటే మా ఈఎంఈ సార్కు చెప్పుకుంటాం మేము, ఆయన తీర్చి చేస్తాడు. ప్రస్తుతానికి అయితే అందరం బాగానే చేసుకున్నాం, అందరి కోఆర్డినేషన్ ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటాం.
కేసుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. గోల్డెన్ టైంలో తీసుకెళ్తాం. మనిషి గోల్డెన్ టైం అంటే ఆ టైం ని గోల్డెన్ టైం అంటారు. గోల్డెన్ టైం అంటారు. ఆ టైంలో గోల్డెన్ అవర్లో తీసుకెళ్తే మనకు ట్రీట్మెంట్ అంత తొందరలో అన్నట్టు. ఈఆర్సిపి డాక్టర్స్ అలా తీసుకొని వెళ్తాం. ఎప్పుడన్నా తీరా తీసుకొచ్చి హాస్పిటల్ ఉన్నప్పుడు చనిపోతే అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు ఇక అది బాధ అనిపిస్తుంది ఎట్లయినా, ఎందుకంటే అంత కష్టపడ్డా కూడా ప్రాణం దక్కలేదని అదొకటే బాధ ఉంటుంది. విన్నారు కదా, వీళ్ళు అంటే ఉన్నటువంటి ఏదైతే క్షతగాత్రులు వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి ఆ డాక్టర్ చేతులు పెట్టేంత వరకు దాన్ని గోల్డెన్ అవర్ అని చెప్పేసి అంటారు. అది చాలా క్రిటికల్ పొజిషన్గా ఉండి దాన్ని ప్రాణాపాయ స్థితిని కాపాడేందుకు వాళ్ళు చేసే ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ప్రెషర్ని కూడా వాళ్ళు కనీసం ఒక మారుమూల ప్రాంతానికి పోయి ఒక పేషెంట్ని ఇద్దరే, ఒక పైలట్ ఈటీఐ ఈఎంటీ ఇద్దరు వెళ్ళి అక్కడ ప్రాణాలు కాపాడి తీసుకొచ్చి డాక్టర్కి చెప్పేంత వరకు కూడా వాళ్ళు తను కాపాడు బాధ్యతగా తీసుకొని కూడా వాళ్ళు చేస్తారు. వీళ్ళని ఆ గోల్డెన్ అవర్ని చాలా బాధగా ఉంటుంది మాకు. కొన్ని సందర్భాల్లో మాకు కన్నీరుగా వచ్చిందని చెప్పేసి కూడా చెప్తారు.